ఉప ఎన్నికలు ఎలా ఉండబోతున్నా, ఏ పార్టీకి వెళ్ళబోతుంది, ఇలా క్యాన్వాసింగ్ ఎలా ఉంది? క్యాన్వాసింగ్ ప్రచారం ముమ్మరంగా జరుగుతుందండి. కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి ఇవ్వడం చాలా సంతోషదాయకం. మన కాంగ్రెస్ పార్టీ బీసీలను గుర్తించి ఇప్పుడు బీసీ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో బీసీ అభ్యర్థిని నియమించడం చాలా సంతోషకర విషయం. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన సందర్భంగా బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి టికెట్ కేటాయించడం బీసీలలో మంచి ఒక ఐక్యత రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పెద్ద మెజార్టీతో నవీన్ యాదవ్ గారు గెలవడం జరుగుతుంది. అన్న బస్తీలలో ఇంతకుముందే వ్యక్తిగతంగా చాలా సాయం చేయడం జరిగింది. కాబట్టి అన్నను జూబ్లీ హిల్స్ ప్రజలు పెద్ద మెజార్టీతో గెలిపించడం జరుగుతుంది. మూడు పార్టీల మధ్యలో కూడా హోరాహోరీ తెలుస్తుంది కదా, మూడు పార్టీలు ప్రకాశం హోరాహోరీ జరుగుతున్నప్పటికి కూడా అన్న 30 ఏళ్ల నుంచి ఒక ఎన్జిఓ పెట్టి సాయం చేయడం, బస్తీలలో ఎన్నో రకాల సొంత నిధులతో సాయం చేయడం జరుగుతుంది. కాబట్టి అన్న పెద్ద మెజార్టీతో గెలవడం జరుగుతుందని ఇది చేస్తున్నాం.